సాధించిన స్వాతంత్రం సుమారు 79 సంవత్సరాల క్రితం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఎందరో వీరులు అంటే మనం చూస్తున్న చరిత్రలో ఉన్న వాళ్ళకు తక్కువ ఉంది చరిత్ర మరిచిపోయిన వీరులు భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అట్లాంటి వీరులని ముఖ్యంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మరియు ఇప్పుడున్న జనాలకు స్వాతంత్రం విలువ తెలియకుండా అయిపోయింది. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతే వచ్చిన స్వాతంత్రం ఒక్క దుర్ఘటన 1947 అర్ధరాత్రి ఎవరో వ్యక్తుల గురించి విభజించిన దేశాన్ని, కలిసిన్న దేశాన్ని ముక్కలు చేసిన కొన్ని కుటుంబాలు ఒకటే రోజు 20 లక్షల మంది హిందువులు చనిపోయారు, 2,50,000 మంది మహిళలు అత్యాచారం. కాబట్టి అట్లాంటి ఘటనలు పునరావృతం కావాలంటే దేశమంతా ఐక్యతగా ఉండాలి. అన్ని మతాలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అంతా కలిసి ఉంది ఈ భారత స్వాతంత్రానికి ఒక అర్థం ఇచ్చినట్లు ఎవరైతే జాతి వీరులు, స్వతంత్ర వీరులు వాళ్ళ ఆత్మార్పణ చేసిన ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళా భవిష్యత్తులో బానిసత్వంలోకి వెళ్ళొద్దు, పరాయి పాలనకి వెళ్ళొద్దు. అంటే భారతీయులందరూ ఐక్యంగా ఉండి ఈ దేశ పాలు పంచుకోవాలి. బోలో భారత్ మాత.